కోల్కతాలో ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసును దర్యాప్తు చేస్తున్న సిబిఐ ఆర్జికర్ మెడికల్ కాలేజ్ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ కు పాలిగ్రాఫ్ టెస్ట్ చేసేందుకు తీసుకెళ్లింది. జూనియర్ డాక్టర్ పై అత్యాచారం హత్య కేసును తప్పుదోవ పట్టించే యత్నం చేసిన సందీప్ ఘోష్ ను ఇప్పటికే భిన్న కోణాల్లో ప్రశ్నించిన సిబిఐ అధికారులు అతని ప్రవర్తనపై కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. హత్యాచారం జరిగితే ఆత్మహత్యగా ఎందుకు చిత్రీకరించారని ఇప్పటికే సిబిఐ అధికారులు పలుమార్లు సందీప్ ఘోష్ ను ప్రశ్నించడం జరిగింది. మరోవైపు మృతదేహాన్ని అప్పగించకుండా మృతురాలి తల్లిదండ్రులను వేచి చూసేలా చేయడంపై కూడా ప్రశ్నలు సంధించారు. వారం వ్యవధిలో 88 గంటల పాటు ప్రశ్నించిన సందీప్ ఘోష్ మాత్రం సరైన సమాధానాలు చెప్పడం లేదు. పొంతనలేని సమాధానాలు చెబుతూ ఉండడంతో అతనికి పాలిగ్రాఫ్ టెస్ట్ చేసేందుకు కోర్టు నుంచి అనుమతి తీసుకున్నారు. అతనితో మరొక 4 డాక్టర్లకు కూడా పాలిగ్రాఫ్ టెస్టులు నిర్వహించబోతున్నారు. ఆ 4 డాక్టర్లు ట్రైనీ డాక్టర్ హత్యాచారానికి గురైన రోజు నైట్ డ్యూటీలో ఉన్నారు.